నవరాత్రి పండుగ అంటే మనకు గుర్తొచ్చేది అమ్మవారి 9 రూపాలు. ఆ 9 రూపాల్లో ఒక ప్రత్యేకమైన రూపమే బాలా త్రిపుర సుందరి అమ్మవారు. దసరా పండుగలో 9 రోజులు అమ్మవారిని నవరూపాల్లో ఆరాధిస్తారు. మొదటి 3 రోజులు శక్తి రూపాలు, మధ్య 3 రోజులు సంపద రూపాలు, చివరి 3 రోజులు జ్ఞాన రూపాలు. ఈ 3 శక్తుల సంగమమే త్రిపుర సుందరి. అష్టాదశ శక్తి పీఠాలలో ఒక మహత్తర రూపం. అమ్మవారు బాలిక రూపంలో దర్శనమివ్వడం వల్ల బాలా త్రిపుర సుందరి అని పిలుస్తారు. చిన్న వయసులోనూ అపారమైన శక్తి, జ్ఞానం, కరుణ, అభిరామమైన సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఒకసారి అసురులు భూమి మీద హింసలు చేసి దేవతల్ని కూడా జయించారు. దానితో సమస్త లోకాలు క్షోభించాయి. అప్పుడే మహాశక్తి చిన్న బాలిక రూపంలో అవతరించి వారిని సంహరించింది. అందుకే బాలా త్రిపుర సుందరి అని ప్రత్యేకంగా పూజింపబడుతుంది. అమ్మవారిని సాధకులు శ్రీవిద్య ఉపాసనలో మొదటి రూపంగా ఆరాధిస్తారు. యోగులు, తంత్రజ్ఞులు ఆమెను ధ్యానిస్తే జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని చెబుతారు. నవరాత్రి పూజల్లో చిన్నారులు కుమారి పూజ చేయడం దసరాలో ప్రధానంగా ఉండటానికి కారణం కూడా ఇదే. బాలా త్రిపుర సుందరి అమ్మవారు మన జీవితంలో విద్య, జ్ఞానం, ఐశ్వర్యం, రక్షణ ప్రసాదిస్తారు. ఈ దసరా పర్వదినాల్లో ఆమె కరుణతో ప్రతి ఇంటిలో శాంతి, సంతోషం నిండాలని కోరుకుంటున్నాను.